చిట్టపాడు హరిప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడాలి. పోలీస్ మిత్రులు కొంచెం తొందరనే బంద్ చేస్తున్నాం, ఒక 15 నిమిషాలు వదిలేండి అన్న మమ్మల్ని. హరిప్రసాద్ గారు ఈరోజు మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పి ప్రారంభించినటువంటి మహా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కవితక్కకు బీసీల అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనల్ని బలహీన వర్గాలు అంటారు. ఈరోజు చూస్తే బలమైన వర్గాల మనం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కనిపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున బీసీలు, అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అసలు సిసలైన బీసీ ఉద్యమం కవితక్క నాయకత్వంలో ఈ రోజు మొదలైంది. ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమాలను మనం చూసినాం. ఒకరోజు ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమం కవితక్క వైపు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా కవితక్క వైపు చూస్తా ఉన్నాయి. ఎందుకంటే మాకు కవితక్క ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి, మా హక్కులు కవితక్క ద్వారానే సాధించుకోబడతామని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా బీసీ కులాలన్నీ కూడా ఈరోజు కవితక్క వైపు చూస్తా ఉన్నాయి. కొందరు మాట్లాడుతూ ఉన్నారు కవితక్కకి ఏం సంబంధం అని. మనం ఏ ఉద్యమం చూసుకున్నా, వామపక్ష ఉద్యమం చూసుకున్నా, విప్లవ ఉద్యమం చూసుకున్నా, ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్ఫూర్తితోటే ఈరోజు కవితక్క కూడా మన ముందుకు వచ్చింది, మన బతుకులు బాగు చేయడం కోసం వచ్చింది.